స్నేహితులారా నమస్కారం. ఈ రోజున కృష్ణా జలాలు తుంగభద్ర పెన్నా ప్రాంతాలు అంటే దాదాపు గ్రేటర్ రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలు ఒంగోలు వరకు ఉన్న ప్రాంతాలు పెద్ద ఎత్తున నీటి కొరతని ఎదుర్కోబోతూ ఉన్నాయి. అప్పర్ భద్ర, అప్పర్ తుంగ, ఆల్మట్టి ఎత్తు పెంచిన తర్వాత దాదాపు 130 టీఎంసీలు పైన ఆగిపోతే, అట్లాగే రోజుకి 8 టీఎంసీల నీళ్ళు తెలంగాణ డ్రా చేసుకుంటే మనకేమో కేవలం 1 టీఎంసీ 2 టీఎంసీ నీళ్ళు డ్రా చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉంటే, ఇది రాయలసీమ ప్రాంతానికి, గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి తీవ్రమైన నష్టం కలగబోతూ ఉంది. మరొక్కసారి కరువు కోరల్లోకి వెళ్ళిపోతున్నామనే ఉద్దేశంతోనే ఈ రోజున గ్రేటర్ రాయలసీమ వాటర్ ఇష్యూస్ పైన, అట్లాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేస్తాం. దీనికి ఎవరిని ఉద్దేశించి ఏదో విమర్శల కోసం ఈ కార్యక్రమాలు కాదు. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి నేను స్పష్టంగా చెప్పగలను. మేము చదువుకునే రోజుల నుంచి కూడా కృష్ణా విశ్వాన్ని అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉండేవాడు. చదువుకునే రోజుల నుంచి కూడా కృష్ణా జలాల్ని రాయలసీమకు తరలించాలి, అనంతపురం జిల్లాకు తరలించాలని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు, ఉద్యమాలు జరిగేవి. నేను వెరీ థ్యాంక్ఫుల్ టు ది వెంకటరామరెడ్డి గారు అండ్ హిస్ టీమ్ ఆన్ దట్ డే. మొట్టమొదటిసారి కృష్ణా జలాల్ని జీడిపల్లి వరకు నడిపించుకొచ్చిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. విశ్వాన్న కావచ్చు, ఇక్కడ పిల్లలు కావచ్చు, అందరూ కూడా. హంద్రీనీవా అన్నది ఒక్కటే మనల్ని కాపాడుతుందని నమ్మిన వాళ్ళం. 3800 క్యూసెక్కుల నుంచి చాలవు, ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ కెపాసిటీ పెరుగుతూ ఉంది, దూరం పెరుగుతూ ఉంది. దీన్ని పెంచాలి అని ఒక డిమాండ్ ప్రధానంగా ముందుకొచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 6300 క్యూసెక్కులకి దాదాపు డబుల్ దాన్ని పెంచి ప్రభుత్వ ఉత్తర్వు ఇవ్వడమే కాకుండా దానికి టెండర్లు పూర్తి చేసి అగ్రిమెంట్ కూడా పూర్తి అయిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ మధ్య వింటూ ఉన్నాం అక్కడక్కడ. ఇదే యొక్క ప్రభుత్వాలను చెప్పడం కాదు, ప్రాంతాన్ని కాపాడుకోవడంలో ఉన్న ఈ ప్రయత్నం ఇది. దీన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఎంత ఖర్చు పెట్టినారు, ఎంత ఖర్చు అవన్నీ మళ్ళీ ఖర్చులు మరియు మాట్లాడదాం, జమా ఖర్చులు మాట్లాడదాం. కానీ ఈ రోజున ఈ ఎల్నిలో రాబోతూ ఉంది. ఇప్పటికి 25 టీఎంసీలు తుంగభద్రలో లేవు. 4700 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే తుంగభద్ర డ్యాంలోకి వస్తున్నాయని ఒక వార్త. వెంకటరామన్నకైతే అడుగడుగు తెలుసు, కానీ మన దగ్గర వార్తే. ఆ లెక్కన వస్తే ఆఖరికి తాగడానికి నీళ్లు కూడా రాని పరిస్థితి ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ఉంటుంది సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. తుంగభద్రకు నీళ్లు రాకపోయినా, కృష్ణలో నీళ్ళు లేకపోయినా మన ప్రాంతానికి నీళ్లు రావు. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్లు తీసుకుంటేనే అంతో ఎంతో ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని సాగునీటి రంగ నిపుణులు, తాగునీటి రంగ నిపుణులతో పాటుగా వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు మాట్లాడిన తర్వాత దీని గురించి మాట్లాడాలి, ప్రభుత్వంతో చర్చించాలి, అధికార పక్షంతో చర్చించాలి, అవసరమైతే అందరినీ కలుపుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మాటలే కాదు చేతుల్లో అది ముందుకు రావాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెద్దలు వెంకటరామరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో, వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరినీ అడిగేది ఒక్కటే, ఇక్కడ ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపారో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అది రోజుకి 3-4 టీఎంసీలు నీళ్లు కొట్టుకునే ప్రయత్నం చేస్తే కష్టం వచ్చిన రోజున కింది జిల్లాలకు నా నీళ్లు పోతాయి. గాలేరు నగరి, హంద్రీనీవా లింక్ కెనాల్ పూర్తి అయితే 1-2 లక్షల ఎకరాల నీళ్లు మన ప్రాంతానికి మిగిలే అవకాశం ఉంది. అట్లాగే హంద్రీనీవా కెపాసిటీ పెరిగితే ఖచ్చితంగా తక్కువ కాలం, ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అన్న చెప్పినట్లు స్పష్టంగా ఎన్ని 10 టీఎంసీలు నీళ్ళు వచ్చినా 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదన్నది ఒక వాస్తవం, కఠోరమైన సత్యం అది.
ఒక్క చెరువు కూడా సరిగ్గా నింపలేని పరిస్థితి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో మొత్తం గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో అంతా దీనికే పెద్దగా ఆలోచించేది ఏం లేదు. తుంగభద్ర, పెన్న, ఆ చిన్న చిత్రావతి, లేదంటే కృష్ణా దెబ్బతింటే 90% రాయలసీమ దెబ్బతింటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మొత్తం గ్రేటర్ రాయలసీమ ప్రాంతం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం సాగుతుంది. ఇది ఎడ్యుకేటివ్ ప్రోగ్రాం. ఇది ఎడ్యుకేటివ్ ప్రోగ్రాంతో పాటుగా డిస్కషన్ ప్రోగ్రాం కూడా. దాంతో పాటుగా తగిన విధంగా డెమోక్రటిక్గా ఒత్తిడి తెచ్చే కార్యక్రమం, ప్రాజెక్టులను పూర్తి చేసుకునే కార్యక్రమం కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. దీంట్లో లోటుపాట్లు ఏంది, అన్ని విషయాలని కూడా ఏ ఇబ్బంది లేదు. నాకు బాగా గుర్తుంది, ప్రాజెక్ట్ అనంత అనే ఒక ప్రాజెక్ట్ ఈ జిల్లాలో పెట్టిన రోజున అన్ని పార్టీల వాళ్ళతో కూర్చొని చర్చించి 13లో ప్రాజెక్ట్ అనంత అందరితో చర్చించి, అయ్యప్పన్ గారు పెద్ద హిస్టరీ అది, చర్చించే చివరికి నాకు బాగా గుర్తుంటే ఈనాటి మిత్రుడు దాన్ని ఆ రోజున పెద్ద ఎత్తున పెద్ద ఆయన రఘువీర రాగన్న వీళ్ళందరూ దాన్ని తీసుకునే సంగతి గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున హంద్రినివాన్ చూడ్డానికి పోతున్నాం. అందులో రైతుల కష్టం, రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక అన్ని విషయాలని వినడం, చర్చించడం, తగిన సాధ్యాసాధ్యాల విచారం తర్వాత దాన్ని ప్రభుత్వం పైన ఏ విధంగా దాన్ని తీసుకెళ్ళాలి అందరినీ కలుపుకొని ఈ జిల్లాలో ఉన్న అధికార పక్షాన్ని కూడా కోరుతా ఉన్నా. నేను ఈ జిల్లా శ్రేయస్సు కోసం పనిచేసే కాలం వచ్చింది. కంట్లేదురంగా అన్నీ ఎండిపోతాయి. హెచ్ఎల్సీలో నీళ్ళు రాకపోతే అనంతపురం టౌన్లో వాళ్ళు కూడా నీళ్ళు తాగలేరు, దూరం కూడా అవసరం లేదు. కాబట్టి 19వ తారీఖున అనంతపురం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ, అట్లాగే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కమిటీ, విశ్వేశ్వరన్న కాన్స్టిట్యున్సీలో ఆ కార్యక్రమాన్ని ఆయన నాయకత్వంలో దాన్ని జరిపిస్తూ ఉన్నారు. అట్లాగే మా టాస్క్ ఫోర్స్ కమిటీ నాయకుడు, అట్లాగే మా స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు వెంకటరామరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమం సాగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనమని, అట్లాగే పాత్రికేయ మిత్రులకి నేను ఒక విన్నపం కూడా చేస్తూ ఉన్నాను. అనేక అంశాలు మనం మాట్లాడుతూ ఉంటాం. రాజకీయాలకి సంబంధం లేనివి, లేకపోతే ఈ మధ్యకాలంలో వ్యక్తిగతమైన కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రాంతానికి సంబంధించినప్పుడు ఈ ప్రాంతంలో మనం ఉండబోతూ ఉన్నాం, మన పిల్లలు ఉండబోతూ ఉన్నారు, మన తరతరాలు ఇక్కడే ఉండబోతూ ఉన్నాయి. కనుక ఈ ప్రాంతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మీ అందరి యొక్క సహకారాన్ని నమస్కారాలు తెలియజేస్తూ నేను కోరుకుంటా ఉన్నాను. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అనంతపురం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ అన్న కూడా మెంబరే, అందరూ ఇక్కడంతా ముఖ్య వాళ్ళు, అట్లాగే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, రైతు శ్రేయోభిలాషులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం.